వేల పేరుతో గతంలో జరిగిన అవకతవకలను సరిచేయాలని, అర్హులందరికీ తక్షణమే పట్టాలు అందజేయాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతావత్ రామదాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకటాద్రిలు అన్నారు. ఉట్నూరు మండలంలో సోమవారం రోజున గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పీఓ ఖుష్బూ గుప్తాకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నా పేరు నేతావత్ రామదాస్, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు గిరిజన నేతలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు గుంటూరు ఐటీడీఏ కార్యాలయం ముందు వందలాది మందితో ధర్నా చేయడం జరిగింది. గత దశాబ్దాల కాలం నుండి గిరిజన నేతలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టా ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేసి మరి వారికి పట్టా ఇవ్వకుండా మరి వారికి మధ్య పెడతా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, పేదలందరికీ మరి పారిశ్రామికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మరి భూమి లేని పేదలకు అందరికీ భూములు ఇవ్వాలని, మరి పట్టణ ప్రాంతంలో కూలీలు అనేక కష్టాలను ఓర్చుకుంటూ మరి పిల్లల పాపను పోషిస్తూ జీవిస్తున్నటువంటి గిరిజన నేతలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు